ఐకానిక్ వంతెనకు ఆల్ క్లియర్. దేశంలోనే మొదటిది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ సస్పెన్షనబుల్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కీలకమైన అడుగు పడింది. తిరుపతి టు హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో 2020లో కల్వకుర్తి నుంచి జమ్మలమడుగు వరకు NH 167K జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 800 కోట్ల నిధులను సైతం విడుదల చేసి రహదారి విస్తరణ పనులను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే NH 167K రహదారికి అనుసంధానంగా ఆంధ్రాలోని సంగమేశ్వరం, తెలంగాణలోని సోమేశ్వరం కలుపుతూ కృష్ణానదిపై ప్రపంచంలోనే రెండవ, దేశంలోనే తొలి ఐకాన్ సస్పెన్షనబుల్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు 1082.56 కోట్లతో ప్రతిపాదనలను తయారు చేసి తొలి విడతగా 436 కోట్లను జాతీయ రహదారుల రోడ్డు రవాణా శాఖ విడుదల చేసింది. వంతెన నిర్మాణం 30 నెలల్లోనే జరగాల్సి ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అటవీ శాఖకు చెందిన 60 ఎకరాల భూమి సేకరణ అవసరం కానుండటంతో అక్కడ జాతీయ రహదారి విస్తరణ పనులకు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి ఆఖరి వారంలో చెన్నైలోని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో స్టేజ్ 1 స్థాయిలో అటవీ అనుమతులు లభించాయి.